యోహాను సువార్త 1వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో చూడగా ఆయన ఎవరో లేక ఆయన ఏమై ఉన్నాడో అనే విషయము కనబడుతుంది. 14వ వచనంలో చూడగా ఆయన ఏమయ్యాడో అనే సంగతి కనబడుతుంది. లేక చెప్పుకుందాం, మొదటి 3 వచనాల్లో చూడగా ఆయన ఏమై ఉండెనో, 14వ వచనంలో చూడగా ఆయన ఏమయ్యాడో, 18వ వచనంలో చూడగా ఎందుకో ఆ సంగతిని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 3 వచనాలను చూడగా మొదటి మాట చదవండి. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. చాలు, ఆ వాక్యము దేవుడై ఆదియందు వాక్యము ఉండెను అనే మాట కనిపిస్తూ ఉంది. పాత నిబంధనలోని మొట్టమొదటి మాటలు, పాత నిబంధనలోని మొట్టమొదటి మాటలు ఏమిటవి? పాత నిబంధనలోని మొట్టమొదటి మాటలు ఆదియందు దేవుడు, ఆదియందు దేవుడు, అంతే. క్రొత్త నిబంధనలోని యోహాను సువార్తలో మనం చూడగా ఆదియందు వాక్యం, ఆదియందు వాక్యం. ప్రభు అయిన యేసుక్రీస్తును దేవుడు అని అనటానికి సందేహమేమీ లేదు. ఆ మాట మనం చెప్పడం కాదు, దేవుని వాక్యమే ఆ సంగతి చెప్తుంది. దేవుని గూర్చి ఏమైనా తెలుసుకోవాలి అంటే ఏ స్పీకరో చెప్తే కాదు, దేవుని వాక్యమే చెబుతుంది. తనను గూర్చి ప్రజలకు తెలియజేయడానికి వీలుగా దేవుడు తన గ్రంథమందు తన సంగతిని గూర్చి ఆయన వ్రాయించాడు, అంతే. వ్రాసిన వాటిని, గ్రహించిన వాటిని బోధకులు ప్రకటించుతున్నారు కానీ క్రొత్త సంగతులను మాత్రం కాదు. ఆయన వ్రాసిన వాటిని ధ్యానించి సంగతులను అర్థం చేసుకొని ప్రకటించుతూ ఉన్నారు. ఆదియందు దేవుడు, ఇన్ ద బిగినింగ్ గాడ్. ఆదియందు దేవుడు, ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఇది యేసుక్రీస్తును గూర్చి బైబిల్ గ్రంథం చెబుతున్నటువంటి మాట. నిస్సందేహముగా ఆయన ఏమై ఉండెనో అనే సంగతిని వాక్యం స్పష్టం చేస్తూ ఉంది. ఆయన వాక్యముగా ఉండెను, ఆయన దేవుని యొద్ద ఉండెను, ఆయన దేవుడై ఉండెను. అర్థం చేసుకోవటానికి అర్థం కాదు, నమ్మటానికి మాత్రం కావలసినంత అవకాశం ఉంది. అవునా? అర్థం చేసుకోవడానికి అర్థం కాదు, కానీ విశ్వసించుటకు మాత్రం కావలసినంత అవకాశం ఉంది. ఏమిటది? ఆయన ఆదియందు ఉన్నవాడు. ఆది అంటే ప్రారంభం అని తెలుసు, కానీ ఎప్పుడు అంటే దానికి జవాబు లేదు. ఒకవేళ ఏదైనా జవాబు ఉందా అనుకుంటే సృష్టి ఆరంభం, అది మాత్రం చెప్పవచ్చు. ఆయన దేవుడై ఉండెను, దేవుని యొద్ద ఉండెను. జాగ్రత్తగా వినండి. ఆదియందు వాక్యము ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అసలు ఏ తడబాటు లేదు ఈ వాక్యంలో, ఏ కలత లేదు ఈ వాక్యంలో. ఆదియందు వాక్యము ఉండెను. వాక్యము అనగా మామూలుగా వాక్యం అనగా ఏమని? అన్న వాక్యం చెప్పినాడు అంటే ఏమని అర్థం? అదన్నీ చెప్పండి. వాక్యం చెప్పినాడు అంటే దేవుని మాటలు చెప్పినాడు అనేది సహజమే, కానీ వాక్యంలో మనకు వినబడేది ఏమిటి? వాక్యం వినబడేది ఏంటి? శబ్దం, అవునా కదా? వాక్యంలో వినబడేది శబ్దం. వాక్యం వినబడుతుందంటే ఏం వినబడుతుందని అర్థం? శబ్దం వినబడుతుందని అర్థం. కానీ శబ్దమే కనుక వినబడుతుందంటే వాక్యం వినబడుతుందని కాదు. మళ్ళీ అర్థమైందా?
వాక్యం వినబడుతుంటే శబ్దం వినబడుతుందని అర్థం. ఆయన వాక్యమై ఉన్నటువంటి వాడు, శబ్దముగా ఉన్నవాడు. మళ్ళీ శబ్దం అంటే ఎక్కడికక్కడికో పోయారు, అవునా? కాదు. ఆయన మాట్లాడినటువంటి వాడు, అది మాత్రమే వినగలిగినాం. ఆయన మాట్లాడిన వాడు, అది మాత్రమే మనం వినగలిగినాం. ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఎస్, ఆదికాండం 15వ అధ్యాయం మొదటి వచనంలో వ్రాయబడిన మాట ఏమిటి? యెహోవా వాక్కు అబ్రహామునకు, యెహోవా వాక్కు అబ్రహామునకు ప్రత్యక్షము ఆయన కాదనుకుంటా. ఆదికాండం 15వ అధ్యాయము, యెహోవా వాక్యము, యెహోవా వాక్యం అబ్రహామునకు, ఎస్, యెహోవా వాక్యం అబ్రహామునకు ప్రత్యక్షమాయి. ఈ వాక్యము దేవుని యొద్ద ఉండెను. సందేహమా? ఏమీ లేదు, ఉన్నది ఉన్నట్లుగానే మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈ వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఆ వాక్యము ప్రజలకు వినిపించుచూ ఉండెను. ప్రజలకు వినిపించుచూ ఉండెను. ప్రజలకు అవసరమైన సందేశాన్ని ఆ వాక్యం వినిపిస్తూ వచ్చింది. వారి దగ్గరకు వచ్చి వారికి అవసరమైన సందేశాన్ని వినిపిస్తూ వచ్చింది. అక్కడ వాక్యము మాత్రమే అని అనుకుందామా? వాక్యానికి ఏమైనా తక్కువ ప్రయారిటీ ఇద్దామంటే అసలు ఒప్పుకోవటంలో వాక్యం. ఆ వాక్యము దేవుడై ఉండేను. ఆ వాక్యము దేవుడు కాబట్టి దేవుడే వాక్యం చెప్పాడు. దేవుడే వాక్యమై ఉన్నటువంటి వాడు. వాక్యమే దేవునిగా కనబడుతూ ఉంది. ఆయన ఎవరై ఉన్నాడు అంటే, ఇన్ ద బిగినింగ్, ఆది యందు ఆయన వాక్యముగా ఉండెను. ప్రజలకు అవసరమైన సందేశాన్ని ఇచ్చాను. దానికంటే మించి ఆయన యావత్ ప్రపంచాన్ని అంతటిని కూడా కలగజేయడానికి ఆయన వాక్యమే కారణం. ఆ మాట చూస్తున్నాం. మొదట ఆయన వాక్యమై ఉన్న దేవుడు, వాక్యమై ఉన్న దేవుడు. రెండవ మాటను చూడగా, సమస్తమును ఆయన మూలముగా కలిగిన. ఈ వాక్యం శక్తి కలిగిన వాక్యం. ఈ వాక్యము శక్తి కలిగిన వాక్యం. ఏం చేసింది అనగా, సమస్తమును కలిగించింది. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. మనం చూస్తున్న సమస్తం, యావత్ ప్రపంచం, దృశ్యము అదృశ్యం, ఇవన్నీ కూడా ఆయన వలన, ఆయన మూలముగా కలిగింది. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు అంటే, ఆయనను తృణీకరించువాడు సహా దేన్ని కలిగి ఉన్నాడో, దేన్ని చూచుచున్నాడో, అది కూడా ఎవరి వలన కలిగింది? ఆయన వలననే కలిగింది. తృణీకరించడానికి వీల్లేని విషయం. కాబట్టి ఈ సంగతులను గురించి చూడగా మనకు కనిపించేటువంటి విషయం ఏమిటంటే, మొట్టమొదటిగా ఆయన దేవుడై ఉన్నటువంటి వాడు. ఆయన మాట్లాడిన దేవుడై ఉన్నటువంటి వాడు. ఆయన మాట్లాడి సమస్తాన్ని సృష్టించిన దేవుడై ఉన్నటువంటి వాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క దేవత్వాన్ని ఏ మాత్రం కూడా తగ్గించడానికి వీలు లేదు. ఏ మాత్రం తగ్గించడానికి వీలు లేదు. ఆయన వాక్యం, ఆయన దేవుడు, ఆయన సమస్తాన్ని కలిగించిన దేవుడై ఉన్నాడు అని మాట స్పష్టం చేస్తుంది. ఇది చాలు ఆయన ఏమై ఉండెనో చెప్పటానికి. రెండవ మాటను చూడగా కనిపించేదేమిటి? ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించెను. ఆ వాక్యము శరీరధారి ఆయన. మొదట శబ్దం, రెండవది ఏమిటి? శరీరం. రెండవది శరీరం. శబ్దం శరీరాన్ని దాల్చింది. శబ్దం ఎక్కడ శరీరాన్ని దాల్చదు. శబ్దం శబ్దమే, శరీరాన్ని దాల్చదు. కానీ శరీరం లేకపోతే శబ్దం, శరీరం లేకపోతే శబ్దం ఉందా? లేదు. శరీరం లేకపోతే శబ్దం లేదు. శబ్దముగా ఉన్నటువంటి వాడు శరీరమును దాల్చాడు.
జాగ్రత్తగా వినండి. శరీరము లేకపోయినా శబ్దమై ఉన్నటువంటి వాడు శరీరుల కోసం ఏమయ్యాడు? శరీరాన్ని దాల్చాడు. శరీరుల కొరకు శరీరాన్ని దాల్చాడు. ఇట్లా చెప్తాం. ఇంతకుముందు వినిపించిన దేవుడు ఇప్పుడు ఏమయ్యాడు? కనిపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంతకుముందు వినిపించిన వాడు ఇప్పుడు ఏమయ్యాడు? కనిపించాడు. ఏమి లేదు, ఇంతకుముందు రేడియో ఉండింది, ఇప్పుడు అంతే. అవునా కదా? ఆ కాలమునందు మాట్లాడే స్వరాన్ని వినగలిగినాం, కానీ మాట్లాడే మనిషిని మాత్రం చూడలేదు. కాలం పరిపూర్ణమైనప్పుడు జరిగింది ఏమిటంటే, శబ్దం శరీరాన్ని దాల్చి మన మధ్య ప్రత్యక్షం అయింది. అసలు ఈ మాటలు ఎంత ఆనందాన్ని కలిగించే మాటలు! ఎందుకంటే మనం ఆరాధించున్నవాడు ఎట్లున్నాడో ఏమో, చచ్చినాడో బతికినాడో, అవునా అనే సందేహమేమీ లేకుండా, ఎస్ హీ ఈజ్ అలైవ్, ఆయన సజీవుడు అని చెప్పడానికి పూర్ణ ఆధారం దేవుని వాక్యం మనకు ఇస్తుంది. శబ్దం శరీరమైంది. శరీరం దాల్చాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. లేక దేవత్వం శరీరమును దాల్చింది. దేవత్వం శరీరమును దాల్చింది. ఆయన శరీరధారి అయి, ఆ వాక్యము శరీరధారి అయి, మొదటిది. దేవుడు శరీరమును దాల్చుతాడా అనేది ప్రశ్న. మనకున్నటువంటి భావజాలంలో, సమాజంలో ఉన్న భావజాలంలో అసలు దేవుడు మనిషి కావడం అసాధ్యం అనేటువంటిది ఒక భావన. దేవుడు ఎప్పుడే కానీ తనను తాను తగ్గించుకోడు, కుదించుకోడు, ఆయన జన్మించడు. ఇది దేవుని గుర్చినటువంటి ఒక భావం. రెండవ భావం, దేవుడు ఏమైనా కాగలడు, ఆయన జన్మించగలడు, ఆయన అవసరమైతే జంతువుగా జన్మించగలడు, ఆయన అవసరం అనుకుంటే మనిషిగా జన్మించగలడు, ఆయన అవసరం అనుకుంటే సగం మనిషి సగం జంతువుగా కూడా జన్మించగలడు అన్నటువంటిది రెండవ భావన. మూడవ భావన చదివాం. అదేమిటంటే దేవుడు మనిషిగా జన్మించినాడు, దేవుడు మనిషిగా జన్మించినాడు అన్నది. ఇది బైబిల్ భావన. దీన్ని మనం ఖచ్చితంగా స్పష్టంగా గ్రహించాల్సిందే. ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్యన నివసించడానికి వీలుగా వాక్యం ఏమైంది? శరీరమును ధరించింది. ఇది అసాధ్యమా అని ఒకసారి ఆలోచించాలి. ఇది అసాధ్యమా అంటే ముమ్మాటికి సాధ్యమే. ఎందుకు సాధ్యం అనగా, అసలు ఈ దేహాన్ని సృష్టించుతూ ఉన్నప్పుడు ఆయన మనస్సులో ఆయన కూడా తాను ఈ సృష్టిలో పాలి భాగస్థుడు కావాలని ఎరిగిన వాడే సుమా. అందుకే ఆయన తన స్వరూపమునందు తన పోలిక చొప్పున ఆయన మనలను సృష్టించినాడు. కాబట్టి ఆయన శరీరం దాల్చినాడంటే ఏమై ఉన్నాడు? ఆయన మనల్ని సృష్టించినప్పుడు తన పోలిక చొప్పున తన స్వరూపంలో ఆయన సృష్టించాడు. ఇప్పుడు ఆయన శరీరాన్ని దాల్చాడంటే ఏమై ఉన్నాడు? ఆయన సింపుల్ లెక్క. ఇది సులభమైన లెక్క. ఏమిటా లెక్క? మళ్ళీ చెప్తాను. మనల్ని సృష్టిస్తున్నప్పుడు తన పోలికలో తన స్వరూపంలో సృష్టించాడే. ఇప్పుడు ఆయన శరీరం దాల్చాడంటే ఆయన ఏమై ఉన్నాడు? ఏమీ లేదు. తన పోలికే, తన స్వరూపమే. ఇక తేడా ఏముంది అక్కడ? అవునా కాదా? ఏమీ తేడా లేదు. ఏం తేడా? కొడుకుని చూస్తే అచ్చం తండ్రిలాగానే కనిపిస్తున్నాడు. అవునా? కొడుకుని చూస్తే అచ్చం తండ్రిలాగానే కనిపిస్తున్నాడు. ఏమంటారు తెలిసినా? కూతురు చూస్తే అచ్చం తల్లిలాగానే ఉందనుకుందాం. ఏమంటారు? మనకు తెలుసు అన్నమాట. సేమ్ ప్రింట్ అని అంటారా? అంటారు.
అచ్చుగుద్దినట్లు అంటారా అంటారు. ఇంకేమంటారంటే నోట్లో నుంచి ఊడిపడింది అని అంటారు. అంటే ఆమె ఈమె, ఆయనే ఈయన, అంతే. తేడా ఏముంది అక్కడ? ఏమీ లేదు, ఏమీ లేదు. మరొక మాటలో చెప్పాలి అంటే ఆయన శరీరమును దాల్చుట ద్వారా దేవుడు ఏ స్వరూపమై ఉన్నాడో అది మనకి ఇప్పుడు బాగా అర్థమైంది. ఆయన ఈ స్వరూపమై ఉన్నాడు. పండితులు చాలా మాటలు చెప్తారు. దేవుని స్వరూపం దేవుని పోలిక అంటే కాళ్ళు చేతులు కాదు. దేవుని స్వరూపం దేవుని పోలిక అంటే అది అంతర్గతమైనది, అది స్వభావము, అట్లాగే ఆయన ఇచ్ఛ, ఆయన గొప్ప శక్తి అని ఈ మాటలను మాట్లాడతారు. అవన్నీ కావచ్చు గాక, ఆఖరికి ఏంటంటే ఈ శరీరము కూడా ఆయన పోలికే. ఈ శరీరం ఆయన పోలికే కాబట్టి ఆయన ఈ శరీరమునే దాల్చాడు, తన శరీరమునే దాల్చాడు. తర్వాత ఇక్కడ ఒక సంగతి గుర్తుంచుకోవాలి. భూమి మీద ఏ జంతువే కానీ, ఏ పక్షే కానీ, ఏ ప్రాకు పురుగే కానీ, ఏ చతుష్పాద జంతువే కానీ దేవుని స్వరూపము కాదు, కాజాలదు. అసాధ్యమైన సంగతి. అయినా దేవుడే గనుక అవతారాలు మొదలు పెడితే, అంటే తనను తాను తగ్గించుకోవడం మొదలు పెడితే ఇంకెంతకైనా తగ్గించుకోవచ్చు కదా అంటే కావచ్చు కాక. కానీ ఆయన ఎవరి కోసం వచ్చాడో ఆ రూపాన్ని దాల్చాడు, కానీ అనవసర రూపం మాత్రం ఆయన దాల్చలేదు సుమ. ఎవరి కోసం వచ్చాడో ఆ రూపాన్ని దాల్చాడు, అనవసరమైన రూపం మాత్రం కానే కాదు. గుర్తుంచుకోవాలి. ఎందుకు ఆయన రూపాన్ని దాల్చాడు అనగా హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14 వచనం, మనము రక్తమాంసమును కలిగిన వారమైనందున ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడు ఆయన. ఆయనకు రక్తమాంసంలో పాలివాడు ఆయన. ఎస్, మన మధ్యన సకలాంగులు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు. వారు జన్మించిన విధం అది దైవ సంకల్పం, అంతే. సకలాంగులు తమకు అనుగ్రహించబడిన శరీరాన్ని బట్టి అతిశయించడానికి కానీ, వికలాంగులు తమ స్థితిని బట్టి కృంగిపోవడం కానీ వీల్లేదు. మనల్ని మనం సృష్టించుకుంటే, లేక మన తల్లిదండ్రులే కనుక మనల్ని సృష్టించి ఉంటే బొమ్మల్లాగా తయారు చేసి ఉండేవాళ్ళు. మనల్ని కాదు. నువ్వేమై ఉన్నా సరే అది దేవుని సృష్టి. నువ్వేమైనా సరే దేవుని సృష్టి. నిర్గమకాండం 4:11 మోగవానిగానే కానీ, గుడ్డివానిగానే కానీ, కుంటివానిగానే కానీ, చెవిటివానిగానే కానీ సృష్టించిన దేవుడు నీ దేవుడని యెహోవానగు నేనే కదా. కాబట్టి నువ్వు దేవుని సృష్టి. ఎన్నడే కానీ నిన్ను గూర్చిన తక్కువ భావన కలిగి ఉండకు. అదొకటి. మనలో ఎవరున్నప్పటికీ కూడా సకలాంగులమైన వికలాంగులమైన మనుషులం కాబట్టి మాట్లాడతాం, మనుషులం కాబట్టి సంబంధాన్ని కలిగి ఉంటాం, మనుషులం కాబట్టి అవయవ లోపం ఉన్నా సరే వివాహాలు జరుగుతున్నాయి, స్నేహాలు చేస్తున్నాం, శత్రుత్వాన్ని కూడా నెరపుతూ ఉన్నాం. కానీ ఎప్పుడైనా సరే మనం జంతువులతో మాట్లాడతామా? మాట్లాడలేం. అసంభవమైన విషయం. మనం మాట్లాడితే అర్థం చేసుకుంటుంది, మా కుక్క అర్థం చేసుకుంటుంది, మా పిల్లి అర్థం చేసుకుంటుంది, వేరు సంగతి. దానికి పరిసరాల జ్ఞానం ఉంది, అంతకు మించి ఇంకేమీ లేదు. మనము మనతోనే సహవాసం, మన మనుషులతోనే మాట్లాడతాం, మన మనుషులతోనే సహవాసం చేస్తాం, స్నేహమైన శత్రుత్వమైన మనుషులతోనే. కారణం ఏమిటి అని అనగా మనకు ఒక రూపం ఇవ్వబడింది. ఆయన మన కోసం వచ్చాడు. మనకు ఆయన అవసరం, మనకు ఆయన అవసరం కాబట్టి ఆయన మన కోసం మన వంటి శరీరమును దాల్చి వచ్చాడు. నేను రాలేకపోతే, అయ్యా నేను రాలేకపోతున్నాను కాబట్టి మరి ఎవరినైనా మీరు ప్రయత్నం చేయండి అని అంటాను. లేదు, మా దగ్గర ఒక బ్రదర్ ఉన్నాడు, తనని పంపించానా అని అడుగుతాను. అట్లా కాకుండా అయ్యా నేను రాలేకపోతున్నాను, మరి మా ఇంట్లో ఒక పిల్లి ఉంది, దాన్ని పంపించానా అని అంటానా? కాదే. మనుషులతో కాంటాక్ట్ కావడానికి మనిషే కావాలి.
మా ఇంట్లో ఒక చిలక ఉంది, దానికి మాటలు వస్తాయి, పంపించానా అని అంటానా? కాదే. మనుషులతో కాంటాక్ట్ కావడానికి మనిషే కావాలి. ఆ పిల్లలు రక్తమాంసములు కలవారైనందున తాను కూడా రక్తమాంసములో పాలివాడు ఆయను, శరీరమును దాల్చెను. ఆయన శరీరాన్ని గూర్చి తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనాన్ని చదవాలి. పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, నిరాక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మం వినండి. నిరాక్షేపముగా దైవమును గూర్చిన మర్మం గొప్పదై ఉన్నది అని ఉండాలి. గాడ్లీనెస్, దైవ భక్తిని గూర్చిన మర్మం గొప్పది. ఏమిటా భక్తి? ఆ దైవ భక్తికి ఆద్యుడు కారకుడైన వాడు ఏమయ్యాడట? చదవాలి. ఏమయ్యాడు? శరీరుడు కాడు. ఏమయ్యాడు ఆయన? సశరీరుడు. ఇదే మాట. మనవన్నీ శరీరాలు, ఆయన దొక్కంది మాత్రమే సశరీరం. మనవన్నీ శరీరాలు, ఆయన దొక్కంది మాత్రమే సశరీరం. సా అంటే ఏమని? సద్బోధకుడా, బోధకుడా అనొచ్చు కదా. ఏమన్నాడు? సద్బోధకుడా. సా అంటే మంచి, సా అంటే మంచి. ఆయన ఒక్కడి శరీరం మాత్రమే మంచిది. మనందరి శరీరాలు మంచివి కాదంటే అర్థం ఏదో ఇందులో కొరత ఉందనే కదా. ఏదో కొరత ఉందని, లోపం ఉంది. ఆయన ఒక్కని శరీరమును మాత్రమే అపవాది తాకలేదు. ఆయన ఒక్కని శరీరాన్ని మాత్రం అపవాది తాకలేదు. మన శరీరాలను అపవాది తాకాడు. అందుకే తేడా ఆడ చూపించాడు. ఆదికాండం 3:15లో నీ సంతానం ఈమె సంతానం, నీ సంతానం తేడా చూపించాడు దేవుడు. నీ సంతానం వేరు, ఈమె సంతానం వేరు, స్త్రీ సంతానం వేరు. ఒక్క యేసుక్రీస్తు మినహాయించి ఎవరి శరీరం సశరీరం కాదు. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షం అయ్యాడు. ఆయన సశరీరుడు కాకుండా మన ఓటి మనిషి వల్ల జన్మించి ఉంటే మంచివాడు అంతే. ఎంత మంచివాడైనా సరే ఆ మంచివాడి రక్తం మన పాపాన్ని శుద్ధీకరించజాలదు. ఆ మంచోడి కంటే అసలు మాట్లాడిన జంతువు రక్తమే ఇంకా మంచిది. ఎందుకంటే ఈ మంచోడన్న ఎప్పుడన్నా కోపడినట్టు కానీ ఆ జంతువు ఎప్పుడు కోపడదు కదా. ఈ మంచోడు చూపు అన్నా ఎప్పుడైనా కొంచెం తడబడి ఉంటుంది కానీ అసలు దాని చూపు ఎప్పుడు తడబడదు కదా. సశరీరుడు. మనకు కావలసింది సశరీరం, సశరీరం. మన పాప క్షమాపణ నిమిత్తమై మనకు అవసరమైంది సశరీరం. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షం అయ్యాడు. ప్రభు అయిన యేసు క్రీస్తును మరియ గర్భం దాల్చలేదు, ధరించెను. నీవు గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వల్ల కలిగినది. ధరించెను అనే మాట ఉంది మనం అర్థం చేసుకోవడానికి. దానికంటే ఈ మాట ఉత్తమం. ఆమె గర్భమును మోసింది కానీ ఆమె గర్భమును దాల్చింది కాదు. ఈ మాట ధరించనే మాట కంటే కూడా కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది అన్నటువంటిది నా భావన. అంతే, ఇంకంతకు మించి ఏం లేదు. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షమయ్యాడు. ఎందుకు సశరీరుడు? ఆయన శరీరం ఎందుకు సశరీరం అని అనగా హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం, 10వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనంలో వ్రాయబడిన మాట. ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్తున్నాడు. ఏమని? నీవు నాకొక శరీరమును, అది సంగతి. శరీరం వంశపారంపర్యంగా వచ్చినది కాదు. నీవు నాకొక శరీరాన్ని అమర్చితివి.
ఆయనది ఆదాము, ఆయనది కూడా ఆదాము వలన కలిగిన శరీరం అయితే నిష్ప్రయోజనం. నీవు నాకొక శరీరమును అమర్చితివి. ఆదాము శరీరం ఎంత పరిశుద్ధమో సృష్టించబడినప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరం కూడా అంతే పరిశుద్ధం. కాకపోతే ఆదాము శోధించబడి దానికి లొంగిపోయాడు. కడపటి ఆదాము ప్రభు అయిన యేసుక్రీస్తు శోధింపబడినను మన వలనే ఆయన శోధనకు తావిచ్చిన వాడు కాదు, జయించినవాడు. ఆయన శరీరం ఎవరికి జన్మించినాడు? ఎవరికి జన్మించాడు? ఎవరికి జన్మించాడు అంటే ఆ వంశావళి మనకు కనిపిస్తూ ఉంది. ఆ వంశావళి కనిపిస్తుంది. జాగ్రత్త సుమ. ఆయన వంశావళిలో నుండి లెక్కించబడినవాడు. వంశావళిలో నుండి లెక్కించబడినవాడు. ఆయనకు 2 వంశావళులు ఉన్నాయి. ఒకటి ఇది అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడు యేసుక్రీస్తు యొక్క వంశావళి. ఇంకొక వంశావళి ఏమిటి? ఇంకొక వంశావళి చూడండి. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో మరొక వంశావళిని గురించి వ్రాయబడి ఉంది. 7వ అధ్యాయం 3వ వచనం ఆఖరి మాట. అతడు తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి లేనివాడు, జీవితకాలమునకు ఆదియు జీవమునకు అంతమైన లేనివాడై ఉండి, అది ఆయన మరొక వంశావళి. ఒక వంశావళి ఏమిటి? అబ్రహాము మొదలుకొని యోసేపు దాకా. మరొక వంశావళి ఏమిటి? ఏమీ లేనివాడు. ప్రియులారా, ఒక ఇంటినందు జన్మించిన హేతువు చేత, ఒక కన్యకకు జన్మించిన హేతువు చేత ఆ వంశావళిలో చేర్చబడ్డాడు, ఆరోపించబడ్డాడు. వినండి వినండి వినండి. దేవుడు మనుష్య సహాయం లేకుండా జన్మించవచ్చు. కన్యక గర్భం కూడా అవసరం లేకుండా జన్మించవచ్చు. అట్లు జన్మించిన వానికి ఏముండదు? అట్లు జన్మించిన వానికి ఏముండదు? టోటల్గా ఆధార్ కార్డు ఉండదు. అవునా? అట్లు జన్మించిన వానికి ఏముండదు? ఆధార్ కార్డు ఉండదు. ఆధార్ కార్డు లేకపోతే ఏమని అర్థం? నీకు ఆధారమే లేదు, నీ చరిత్రకు ఆధారమే లేదు. అలాగే వారు ఏకమైన తర్వాత ఆయన జన్మిస్తే, మరియా యోసేపులు ఏకమైన తర్వాత ఆయన జన్మిస్తే ఎవరి సంతానం అవుతాడు? యోసేపు సంతానం అవుతాడు. ఒకవేళ వారికి ప్రధానమే కాకుండా జన్మిస్తే ఏమవుతాడు? ప్రధానమే కాకుండా జన్మిస్తే ఏమవుతాడు? అక్రమ సంతానం అవుతాడు. వారేమో ప్రధానం చేయబడ్డారు కానీ ఏకం కాలేదు, బంధంలోనికి రాలేదు. కానీ ఫలాని అమ్మాయి ఫలానా అబ్బాయికి ఇవ్వబడుతుంది, ఫలాని అబ్బాయి ఫలానా అమ్మాయిని చేసుకుంటున్నాడు అని నిశ్చయం జరిగింది. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఆ గర్భమునందు ప్రవేశించాడు. మనుష్య సంతానం కాదు, కానీ మనుష్య వంశావళిలోనికి చేర్చబడ్డాడు. చూడండి, మత్తయి సువార్త మొదటి అధ్యాయం, మత్తయి సువార్త మొదటి అధ్యాయం, మత్తయి సువార్త మొదటి అధ్యాయం 17వ వచనం. ఇట్లా అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములని 14 తరములు. దావీదు మొదలుకొని యూదులు బబులోను కొనబడిన కాలం వరకు 14 తరములు. బబులోను నుంచి క్రీస్తు వరకు ఎన్ని తరములు? 14 తరములు. ఎవరికి పుట్టాడు? ఎవరికి పుట్టాడు? ఇది ప్రశ్న ఇప్పుడు ఫేస్బుక్లో. చెప్పండి, జవాబు చెప్పండి. 42 తరాల హిస్టరీకి పుట్టాడు ఆయన. ఎవరికుంది 42 తరాల హిస్టరీ? మీ తాత పేరు చెప్పగలవు, మీ ముత్తాత పేరు చెప్పలేవు. చెప్తే 5 తరాలు చెప్పగలవు. 42 తరాల చరిత్ర ఉంది. ఇంకెవరికి పుట్టాడని? ఇంకేం హిస్టరీ కావాలి? నలభై 42 తరాలు మిస్ కాకుండా 42 తరాలు. ఎవడికి పుట్టాడా? 42 తరాలు ఉన్నాయి. ఏ పేరు మిస్ కాకుండా, ఏ పేరు తప్పిపోకుండా ప్రతి పేరు
చెప్పబడింది. ఎవడికుంది? మానవ జన్మ ధరించిన వానికి ఇంత హిస్టరీ, ఇంత చరిత్ర. ఎందుకు ఆయన ఇంత చరిత్రను కలిగి ఉన్నాడు? ఇటువంటి వాళ్ళు ప్రశ్నిస్తారని. అర్థమైందా? ఇటువంటి వాళ్ళు ప్రశ్నిస్తారని. ప్రశ్నించేవాడు ఆరాధించేవానికి ఎన్ని తరాలు ఉన్నాయో చూడండి, అడగండి. ఎవరికి జన్మించాడు? హిస్టరీ కలిగిన వాడు. ఎక్కడ జన్మించాడా? అది హిస్టరీయే. మీకా గ్రంథం 5:2, బెత్లెహేం స్వల్పమైన గ్రామం, కానీ అది ఎన్నటికీ స్వల్పమైంది కానే కాదు, అల్పమైంది కాదు. ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించు అధిపతి, అది సంగతి. శరీరము దాల్చినాడు, శబ్దం శరీరమయ్యాడు. ఆదియందు ఉన్నవాడు, కాలానికి అతీతుడైనటువంటి వాడు, కాలంలో తాను కూడా ఒక భాగం అయ్యాడు. పరిమితి లేనివాడు, పరిమితమైన దాంట్లో తాను కూడా ఒక భాగం అయ్యాడు. చరిత్ర అవసరం లేనివాడు, తాను కూడా చరిత్రలో ఒక భాగం అయ్యాడు. ఇంతకంటే ఏం కావాలి హిస్టరీ? ఇంతకంటే ఏం కావాలి? ఎందుకు ఆయన శరీరమును దాల్చాడు? 18వ వచనం, ఎవ్వడు ఎప్పుడు దేవుణ్ణి చూడలేదు. నిర్గమకాండం 24:11 చదవండి. ఎవ్వడు ఎప్పుడు దేవుణ్ణి చూడలేదు. ఎవ్వడు ఎప్పుడు దేవుణ్ణి చూడలేదు. నిర్గమకాండం 24:11 వచనం. వారు దేవుని చూశారా? దేవుణ్ణి చూశారా? వాళ్ళు చూశారు. ఇక్కడ ఏమనుంది? ఎవడును ఎప్పుడును దేవుణ్ణి చూడలేదు. చూశారా? చూడలేదా? చూశారా? చూడలేదా? అంటే రెండు కరెక్టే. రెండు కరెక్ట్. ఎట్లా రెండు కరెక్ట్ అవుతాయి? రెండు ఎట్లా కరెక్ట్ అవుతాయి? ప్రధానమంత్రి వచ్చాడు, జనం 6 కిలోమీటర్ దూరంలో ఉన్నారు. దాదాపుగా 1996 సంవత్సరంలో, 96 కాదు, మరి 91వ సంవత్సరంలో రాజీవ్ గాంధీ గారు చనిపోకముందు, ప్రధానిగా కూడా లేరు, కానీ ఆయన చనిపోకముందు నంద్యాలకు వచ్చాడు. జనం 6 కిలోమీటర్ దూరం ఉన్నారు, చాలా దూరంగా. అప్పుడు ఈ స్క్రీన్లు కూడా లేవు. ఆ సభకు వెళ్ళిన వారిని అడిగితే చూశారా అంటే చూశాను అన్నాడు. చూశాను అన్నాడు. 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న వారిని ఏం చూస్తారు? చూస్తారా? చూడగలుగుతారా? లేదు, చూడలేదు. వెనక ఉండినటువంటి వాళ్లకు ఆయన ఏం కనిపించున్నాడు? ఫస్ట్ లైన్లో కూర్చున్న వాళ్ళు చూసినంతగా ఆఖరి లైన్లో ఉన్న వాళ్ళు చూడలేదు. కానీ ఇద్దరిని అడగండి, మేము చూసాం అని అంటారు. ఇశ్రాయేలు చూడగలిగినారు. వారు చూసింది దేవుని మహిమనే కానీ దేవుని మాత్రం కాదు. ఆయనే అన్నాడు, 40 దినాలు శరీర ధర్మాన్ని మరచి తనతో కూడా సహవాసం చేసిన మోషేతో అన్నాడు, నన్ను చూచి ఏ నరుడు బతకలేడు. మోషే, నీ ఆశ గొప్పది కానీ నన్ను చూసి ఏ నరుడు బతకలేడు. ఎస్, చూసిన వాళ్ళంతా దేవుని మహిమను చూశారు, దేవుని స్వరాన్ని చూశారు అని అంటున్నాం. పూర్తి స్థాయిలో చూడలేదు. ఒక సింపుల్ ఉదాహరణ చెప్తాను. ఆ మాటలు లూకాసు వార్త 9వ అధ్యాయంలో కనిపిస్తాయి. కానీ ఆయన ప్రార్థన చేయుటకు కొండ ఎక్కాను. అక్కడ ఆయన రూపాంతరము చెందాడు. ఏం జరిగింది అక్కడ అంటే, అక్కడ జరిగినటువంటి దాన్ని చూడగా ఆయన ప్రార్థిస్తూ ఉంటే ముఖరూపం మారింది. వారంతా మహిమలో ఉన్నారు. వారంతా మహిమలో కూడా ఉన్నారంట. పేతురును అతనితో కూడా ఉన్న వారు నిద్రమత్తుగా ఉండిరి. మేలుకొన్నప్పుడు ఆయన మహిమను, ఆయనతో కూడా నిలిచి ఉన్న 2 పురుషులను చూచిరి.
చూడండి, లూకాసు వార్త 9వ అధ్యాయం, లూకాసు వార్త 9వ అధ్యాయం 34 వచ్చిన అతడు ఇలాగూ మాట్లాడుచుండగా మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మెను. వారు ఆ మేఘంలో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడిరి. ఆ తర్వాత యేసు మాత్రమే ఆగిపడాను. ఒక చిన్న పరలోకాన్ని చూపించాడు. భయపడిరి, శిష్యులు భయపడిరి. అవును, దేవుని అసలు స్వరూపాన్ని చూడగలిగితే ఏ మనిషి కూడా భూమి మీద బ్రతకడం సాధ్యం కాదు. ప్రియులారా, మనిషి బ్రతకగలిగిన రూపాన్ని ధరించి ఆయన లోకములోనికి వచ్చాడు, అది శరీరమును ధరించి. ఇప్పుడు చూడండి, మీరు వినండి, మన వాళ్ళు ఎవరైనా చనిపోతే మీద పడి ఏడుస్తాం. కరోనా కాకుండా ఇంకా మిగతా మామూలుగా చచ్చిపోతాయి, అవునా? మీద పడి ఏడుస్తాం అంటే మన ప్రేమ అది. నువ్వు లేకపోతే మేమెట్ట బతకాలని ఏడుస్తాం. చాలాసార్లు వాళ్ళు లేనందుకే బాగా బతుకుతాం కూడా. అర్థమవుతుంది కదూ? కానీ నేను లేకపోతే ఇల్లేట బతుకుతారు కదా అని ఆ మనిషి వారం రోజుల తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చినాడు అనుకో, రమ్మంటామా మనం? ఇంతకుముందు పిలిచినట్టుగానే పిలుస్తామా? ఏమి శరీరానికి శరీరం లేకుండడానికి తేడా ఏంటి? శరీరం ఉంటే మనం సహవాసం చేయగలుగుతాం, అదే ఆత్మతో మాత్రం మనం సహవాసం చేయలేం. ఆత్మతో సహవాసం చేయలేం. మనకు నిరీక్షణ ఉంది, చనిపోయిన వాళ్ళు మరలా తిరిగి లేస్తారు, ప్రభుతో కూడా మనమంతా ఉంటామని నిరీక్షణ ఉంది అని అంటున్నాం. కానీ ఆ నిరీక్షణ ఏదో కొంచెం ముందుగానే మనకు కనపడితే కనుక పారిపోతాం. ఎందుకు? అంతే, మనిషి సహవాసం మనిషితోనే, ఆత్మతో మాత్రం కాదే. ఆయన ఈ భూమి మీద ఎందుకు ప్రవేశించాడు అంటే ఆత్మరూపిగా ప్రవేశించడానికి మనుషుల మధ్య వీలు కాదు కాబట్టి మనుష్య దేహమును ధరించి ఆయన ధరించాడు. ఒక మనిషికి మాత్రమే ఉండే సౌకర్యం ఏంటో మనకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు మనము ఆత్మలమా లేకపోతే దేహులమా, లేకపోతే దేహాన్ని ధరించిన వాళ్ళమా? మనం శరీరులమా, శరీరాన్ని ధరించిన వాళ్ళమా, లేకపోతే ఆత్మను కలిగిన వాళ్ళమా? శరీరం. మరి ప్రభువు నాకు 10 మంది ఆత్మల్ని ఇచ్చాడు ఈ సంవత్సరం అని అంటాం అంటే ఏమని అర్థం? అవునా కాదా? ప్రభు 10 మంది ఆత్మల్ని ఇచ్చినాడు అంటే ఏమని అర్థం అంటారా? ఆ మాట ఉపయోగిస్తారా? లేదా? ఉపయోగిస్తారు. మరి ఏమి సంగతి ఏంటి? మనము మాత్రమే దేహం మరియు ఆత్మలు కలిగిన వాళ్ళం. పరలోకమునున్న దూతలు కేవలము ఆత్మలు. మనము మాత్రమే ఇహలోకానికి పరలోకానికి సరిపోయిన వాళ్ళం. 2 స్వభావాలను కలిగినటువంటి వాళ్ళం. పరమందున దేవునితో సహవాసం చేయగలం, ప్రార్థించి ఆయనను మనం అనుభవించగలం. అదే సమయమందు భూమితో కూడా మనం సహవాసం చేయగలం, అంటే ప్రజలతో కూడా మనం సహవాసము చేయగలం. ఇలా చెప్పాలి, శరీరంతో సహవాసం చేస్తుంది. శరీరం లోపల దాగిన ఆత్మ పరమాత్మతో సహవాసం చేయగలుగుతుంది. అది కేవలం మనుషులమైన మనకు మాత్రమే సౌలభ్యం. అందుకే ఆత్మ శరీరమును దాల్చాడు. సశరీరుడై మన మధ్య నివసించడానికి కారణం ఏంటి అనగా, మొదటి కారణం తండ్రి అయిన దేవుని ప్రపంచానికి చూపించాడు. అవునా కదా? తండ్రి అయిన దేవుని ప్రపంచానికి చూపించాడు. ఎలాగ చూపించాడు ప్రపంచానికి అంటే, ఆయన కార్యములను చూసిన వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. మనం ఎన్నడూ ఇలాంటి సంగతులను చూడలేదే. ఏలియా ప్రవక్త కాలంలో, ఎలీషా ప్రవక్త కాలంలో మృతులు సైతం తిరిగి లేచారు, కానీ మనం ఎన్నడూ ఈనాటి అద్భుత కార్యములను చూడలేదే అని వాళ్ళని లేదు. ఏలియా చనిపోయిన తన కుమారుని బ్రతికించిన తర్వాత ఆవిడనింది, ఏమనింది? ఇందు మూలముగా నువ్వు నిజముగా
దైవజనుడవు అని నమ్ముచున్నాననింది, అంతేగాని దేవుడవని మాత్రం అనలేదు. ఎలీషా బ్రతికించినప్పుడు కూడా సాధారణ స్పందనే. కానీ ప్రభువైన యేసుక్రీస్తు చేసిన పని ఆశ్చర్యం గొలిపింది. లూకాసు వార్త 7వ అధ్యాయం 11వ వచనం నుంచి చూడగా, లూకాసు వార్త 7వ అధ్యాయం 11వ వచనంలో బ్రతికి ఉన్నటువంటి వాడు చనిపోయి సమాధిలోనికి వెళ్తున్నాడు. పాడెను మోసుకుని వెళ్తూ ఉన్నారు. అర్థమైంది కదా? బ్రతికిన వాళ్లకు సమాజం, చచ్చిన వాళ్లకు సమాధులు. బ్రతికిన వాళ్లకు సమాజం, చచ్చిపోయినటువంటి వాళ్లకు సమాధులు తీసుకొని మోసుకొని వెళ్తూ ఉన్నారు. పాడగట్టారు, పాడ మీద ఉన్నాడు. బ్రతికిన వాళ్ళు చచ్చిన వాడిని పాడ మీద తీసుకొని వెళ్తూ ఉన్నారు. అంటే బ్రతికిన వాళ్ళు చచ్చిన వాడితో సహా, బ్రతికిన వాడు చచ్చిన వాడితో సహా ఊరిలో నుండి బయటకు వెళ్తూ ఉన్నారు. జరిగిందేమిటి? ఊరి గవిని యొద్ద బ్రతికిన వాళ్ళతో కలిసి సమాజంలోనికి వస్తూ ఉన్నాడు. ఊరి గవిని దగ్గర కలిశారు. వాళ్ళేం అడగలేదు. కానీ గుర్తుంచుకోండి, యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడే కానీ ఏ భూస్థాపనకు హాజరు కాలేదు. అర్థమైందా? యేసు ప్రభు ఎప్పుడే కానీ ఏ భూస్థాపనకు హాజరు కాలేదు. ఎందుకు? ఇంకా ఆయన ఉంటే భూస్థాపన ఎక్కడుంది? అవునా? లేదు. భూస్థాపన జరిగిన తర్వాత కూడా బయటికి రమ్మన్నాడు. ఇంకా భూస్థాపనకి ఎట్లా హాజరవుతాడు? లేదు. ఆయన ఎదురుగా ఏ శవం వెళ్ళడానికి వీలు లేదు. తనకు పరిచయమే లేదు, అంతే. తన ఎదురుగా శవం వచ్చింది. మనం ఏం చేస్తామంటే ఇటు తిరిగిపోతాం ఆమెడ దూరం, శవం ఎదురైతే. ఆయన శవాన్ని ముట్టి చిన్నవాడలే అన్నాడు, అంతే, లేచికొచ్చినాడు. ఏం జరిగింది? అక్కడున్న వారంతా భయక్రాంతులై, అక్కడ అందరూ భయక్రాంతులై ఏమన్నారు? మనలో గొప్ప ప్రవక్త బయలుదేరున్నాడు. దేవుడు తన ప్రజలకు దర్శనం, గాడ్ విజిటెడ్ హిస్ పీపుల్. దేవుడు తన ప్రజలకు దర్శనం అనుగ్రహించి ఉన్నాడు. అది ఆయన తండ్రిని ప్రపంచానికి బయలుపరిచిన విధం, లేక ఆయన కనిపించని దేవుణ్ణి ప్రపంచానికి కనిపింపచేసిన విధం ఏమిటంటే ఇది. అంతవరకు మనం ఎన్నడూ ఇలాంటి కార్యములను చూడలేదు అని అనుకుంటున్నారు. ఇప్పుడు చూడగలిగినారు. ప్రపంచానికి దేవుడు అంటే ఎవరు, ఆయన ఎట్లుంటాడు, ఆయన పరిశుద్ధత ఏమిటి, ఆయన కార్యాలు ఏమిటి, ఆయన బోధ ఏమిటి, ఆయన రాజ్యం ఏమిటి, వాటన్నిటిని కూడా విశదీకరించి ప్రపంచానికి చూపించిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకు జన్మించినాడు ఆయన, అందుకు పుట్టాడు ఆయన, లేచుకొచ్చినాడు. చిత్రమైన సంగతి. ఊరి గవిని దాటితే అయిపోయింది. అక్కడ కలుసుకున్నారు. నేను అనుకుంటున్నా, నాకు తెలియదు కానీ అనుకుంటున్నా, బహుశా దింపుడు కళ్ళం అంటే అదేనేమో. అవునా? అందుకే ఊరు దాటి, ఆ ఊరి పొలిమేర దాటిపోయేటప్పుడు ఆ పొలిమేర కాడ దించి ఏమంటారు, పేరు పెట్టి పిలుస్తారు. నాయన అయితే నాయన, బావ అయితే బావా అని. మా బంధువును ఒక అతన్ని నరికి చంపారు. అతన్ని తీసుకుని వెళ్ళేటప్పుడు అక్కడ పెట్టి దించి పేరు పెట్టి పిలిచి లై అంటున్నారు. బావా యోసేఫ్ మామా అని అంటున్నారు. ఇంకో పేరు పెట్టి పిలుస్తా ఉన్నారు. వినండి, అసలు లేస్తారా? చాలా చోట్ల వింటూ ఉంటాం, లేచినారు పలానా చోట అని. ఏమో కానీ పిలిచినప్పుడు, మామా అని పిలిచినప్పుడు ఏం పోయి అని పైకి లేచినాడు అనుకో. వినండి, ఆయన ఎదుట ఎప్పుడే కానీ శవం వెళ్ళింది కానీ కాదు. ఆయన లోపలికి ప్రవేశించి సజీవుడు మృతుణ్ణి బతికించి సజీవులుగా మరలా తిరిగి సజీవుల స్థానానికి తీసుకుని వచ్చినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
అంత గొప్ప కార్యాన్ని జరిగించాడు ఆయన. ఆఖరికి ఎన్నో చేయడానికి వచ్చాడు, కానీ ఆఖరికి ఎందుకు వచ్చావని అడిగితే ఆయనే అన్నాడు తన జీవిత ఉద్దేశాన్ని గురించి, తన జన్మించిన ఉద్దేశాన్ని గురించి ఆయన చెప్పాడు. మార్క్స్ వార్త 10:45 పరిచారం చేయించుకోవటానికి రాలేదు, పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధర్మగా నా ప్రాణం పెట్టుటకు నేను వచ్చి తిని. అది ఆయన వచ్చిన కారణం. నేను పరిచారం చేయడానికి వచ్చాను. ఆయన చాలా పరిచర్య చేశాడు, బోధ పరిచర్య చేశాడు, స్వస్థత పరిచర్య చేశాడు, ఆదరణ పరిచర్య చేశాడు, వాక్య పరిచర్య చేశాడు. అవునా? నిజమే. అని ఈ పరిచర్యలు ఏవి కూడా మానవుని పాపమును పరిహరించజాలవు. ఆయన చేసిన ఆఖరి పరిచర్య అదే ప్రధానమైన పరిచర్య. ఆ పరిచర్య పాపికి రక్షణను ప్రసాదించింది, పాప క్షమాపణను అనుగ్రహించింది. ఏమిటా పరిచర్య అనగా మన కోసం ప్రాణం పెట్టడానికి, పాపాత్మలమైన మన నిమిత్తం ప్రాణం పెట్టడానికి ఆయన ఈ పరిచర్యను జరిగించినాడు. నా ప్రాణం పెట్టుటకు నేను వచ్చి తిని, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా నా ప్రాణం పెట్టుటకు నేను వచ్చి తిని అని అన్నాడు. ప్రాణం పెట్టడానికి వచ్చిన పరిచర్య, ప్రాణం పెట్టడానికి వచ్చిన పరిచర్య. ఈ పరిచర్యను జరిగించిన వాడు ప్రపంచంలో ఎవడు లేడు. వినండి, తమ ఆశయ సాధన కోసం ప్రాణాలు పెట్టిన వాళ్ళు ఉన్నారు. అయితే ప్రాణాలు తీయంది వాళ్ళ ప్రాణాలు పోలేదు. కానీ ఈయన మాత్రం తన ప్రాణాన్ని ఇష్టపూర్వకంగా అప్పగించినాడు. ఈయన ఎవరి ప్రాణాన్ని తీసినవాడు కాదు, పోసినవాడు. ప్రాణాన్ని పోసినవాడు, తీసినవాడు కాదు. ఆఖరికి అందరి నిమిత్తమై ఆయన తన ప్రాణాన్ని ఇచ్చినాడు. యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపం నుంచి మనల్ని కడిగి శుద్ధులనుగా చేయగలుగుతుంది. మంచిదండి. నేను క్లుప్తంగా ఈ సంగతులను ముగించు ఉన్నాను. మొదటి, ఆయన శబ్దమై ఉన్నటువంటి దేవుడై ఉండినవాడు. యోహాను అన్నాడు, ఆది నుండి ఏది ఉండెనో మేము దేనిని నిదానించి చూచితిము, మా చేతులు దేన్ని తాకెనో, మేమేది వింటిమో దానిని గురించి మీకు ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చి. ఆయన ఆదియందు ఉన్నవాడు, వాక్యముగా ఉన్నటువంటి వాడు, శబ్దముగా ఉన్నటువంటి వాడు. ఆయన శరీరమును దాల్చాడు. మనము ఇట్టి శరీరాన్ని కలిగిన వారమై ఉండగా తాను కూడా ఇటువంటి శరీరమును దాల్చాడు. మన పాప బలహీనతల నుంచి విడిపించడానికి వీలుగా ఆయన పరిశుద్ధమైన శరీరాన్ని కలిగిన వాడు, పాపమును జయించిన వాడు, పరిశుద్ధుడైనటువంటి వాడు. కడకు దేవుడు అంటే ఎలాగుంటాడో తన జీవితం ద్వారా, తన క్రియల ద్వారా ఆయన చూపించగలిగాడు. ఆఖరిగా మన నిమిత్తమై తన ప్రాణాన్ని సిలువలో అప్పగించాడు. రక్తానికి పాపక్షమాపణకి ఏమి సంబంధం ఉంది అని అనుకోవచ్చు, కానీ అంత లేనిది దేవుని వాక్యం చెప్పదు. ఉంది. దానికి తగినటువంటి ప్రామాణికత, ఆధారం ధర్మశాస్త్రం నందు ఉంది. సరే, ఆ సంగతి కంటే మించి ఆయన మన నిమిత్తమై తన ప్రాణాన్ని పెట్టాడు. తాను చెప్పినట్లుగానే మూడవ దినమున తిరిగి లేచాడు. మనం ఆరాధిస్తుంది శవాన్ని కాదు, శవాన్ని కాదు. శవాన్ని పోని మనం శవాన్నైనా ఆరాధిస్తున్నామంటే శవానికి కూడా ఒక హిస్టరీ ఉందనే కదా అర్థం. శవాన్ని ఆరాధిస్తున్నట్టు శవానికైనా ఒక హిస్టరీ ఉంది. శవాన్ని ఆరాధించుదామని వెళితే శవము సజీవమైంది. యోహాను సువార్త 20వ అధ్యాయం. వెళ్ళారు, సుగంధ ద్రవ్యాలు తీసుకొని పోద్దామని వెళ్ళారు, కానీ నో స్కోప్, అవకాశం లేకుండా పోయింది. ఆయన సజీవునిగా కనిపించినాడు. ఆయన శవం కాదు. ఒక మాట చెప్పాల్సి వస్తే, భూమి మీద పూజించబడుచున్న వారందరిలో ఒకే ఒక్క సజీవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇంకా మిగతావన్నీ శవాలే.
మిగతావన్నీ శవాలు. అయితే సమాధిలో ఉన్న శవాలు, లేకుంటే సిమెంట్ రూపంలో ఉన్న శవాలు, ఇంకంతకు మించి ఏం లేదు. మనకొక ధైర్యం, మనకొక గుండె ధైర్యం, మనకొక దొమ్మ ధైర్యం ఏమిటంటే మన రక్షకుడు నేటికి సజీవుడు. మనం చెప్తున్నామా ఈ మాట? కాదు, అంత ఆయన మాటలే మనం చెప్పేది. నేను మృతుడనైతిని కానీ ఇదిగో యుగాయుగములకు నేను సజీవుడు. సజీవునిగా ఉన్న ఆయనను మనము ఆరాధించుతూ ఉన్నాం. క్రిస్మస్ అంటే క్రీస్తు ఆరాధన, ఇంకేం లేదు. అది ఎక్స్మస్ కూడా కాదు, అవునా? క్రిస్మస్ అంటే క్రీస్తు ఆరాధన అన్నాం కాబట్టి ఆ మాటను ఒకటి 2 నిమిషాల్లో నేను ముగిస్తాను. క్రిస్మస్ ఆరాధన అన్నాం కాబట్టి ప్రపంచానికి బహుమతిగా యేసుక్రీస్తు పుడితే మన రక్షణ కోసమని జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభువునకు బహుమతిని ఇచ్చినారు. చాలా ఆశ్చర్యం. అసలు ప్రభువుకి బహుమతులను ఇచ్చినారా? కానీ అక్కడ వాళ్ళు చేసిన పని బహుమతి కాదు, కానీ వారు ఆయనను ఆరాధించిరి, వారు ఆయనను పూజించిరి. వారిలో నాకు నచ్చిన సంగతి ఏమిటంటే వారు ఆయనకు సాష్టాంగా, అంటే వారు సాగిలపడి, అది మొదటిది. ఆయనను ఆరాధించడానికి ప్రధాన అర్హత ఏమిటంటే కానుకలు ఇవ్వటం కాదు. ఆయనకి ఇవ్వాల్సిన మొదటి కానుక ఏమిటంటే నీ దేహం, అది సాగిలపడుట. వాళ్ళు ఏమిచ్చినారు? మొదట తమ దేహములను ఇచ్చినారు. తమ దేహాలు సాగిలపడ్డాయంటే దేహాలను వంచగలిగిన ఆత్మ మొట్టమొదటిగా సాగిలపడింది. ఎందుకంటే శరీరము కేవలం నిష్ప్రయోజనం, ఆత్మయే జీవింపు చేస్తుంది. కాబట్టి ఆత్మ సాగిలపడింది. ఆత్మ అనుమతితో శరీరము సాగిలపడింది. అప్పుడు వాళ్ళు బంగారు సామ్రాణి పోవడం తదితరం ఇచ్చారు. ఆయనను ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే ఆరాధించాలంటే ఆయనకు జీవితాన్ని ఇచ్చిన వాళ్ళు మాత్రమే నిజంగా ఆరాధించగలుగుతారు. ఎందుకంటే దేవుడు ఆత్మ, ఆయన ఆరాధించువారు అరటి పండ్లు పంచదారతో ఆరాధించవలన కాదు. ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించండి. ఎప్పుడైనా సరే వర్తించే మాట ఇది. క్రిస్మస్కు మాత్రమే సంబంధించింది కానే కాదు. అలాగ నా ప్రియరక్షకుడు శబ్దముగా వాక్య రూపంలో ఉన్నటువంటి వాడు శరీరధారి అయి తుదకు మరణనిమిత్తమై కల్వరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. ఎందుకంటే తాను ఏ లోకము నుండి వచ్చాడో ఆ లోకానికి మనల్ని వారసులుగా చేయడానికి. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. అందరూ తల వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. ఎస్, ప్రభు అయిన యేసుక్రీస్తు వాక్యమై ఉన్న దేవుడు, సృష్టికర్త, సజీవుడు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. అలాగే ఆ ప్రియ రక్షకుడు ఆయన పరలోకమును భూమి మీద కనబరచడానికి, తండ్రి మహిమను ప్రపంచానికి చూపించడానికి భూమి మీద జన్మించాడు. చివరకు తన శరీరాన్ని మన కోసం ప్రాయశ్చిత్తం చేయడానికి శరీరమును దాల్చాడు. ఈ రాత్రి పాపక్షమాపణ పొందకపోతే నీ శరీరానికి విశ్రాంతి లేదు, దాన్ని ఏలే ఆత్మకు విశ్రాంతి లేదు. కాబట్టి మనోవిశ్రాంతి శరీరమును దాల్చిన యేసునందే. ఈ రాత్రి అయినా సరే ప్రభువునకు జీవితాన్ని అప్పగించి పాపక్షమాపణ పొందిన వారై ఆయనకిష్టలుగా జీవించు. ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నా. మీరు మాకు అందించిన మాటల కొరకు వందనాలు. దీవించండి, విన్నవారిని దర్శించండి, మహిమ ఘనత ప్రభావాలు పొందండి.
నీ దయగల హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. ఆశీర్వదించండి. విశ్వసించని వారితో మాట్లాడండి. వాక్యమై ఉన్న దేవ దర్శించమని మా ప్రార్థన. వారి శరీరం మీ నిర్మాణం అనే సంగతిని వారు గ్రహించడానికి సహాయించు. మీ సృష్టి అనే సంగతిని గ్రహించడానికి సహాయించు. తమ ఆత్మను మీకు అప్పగించి ఆరాధించుటకు కృప చూపించండి. విశ్వసించిన వారు సరిగ్గా ఆరాధించుటకు సహాయం చేయండి. ప్రాణాత్మ దేహములతో నిన్ను గణపరుచు కృప చూపించండి. మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పిస్తూ మిమ్మల్ని గణపరుస్తూ